డీటెయిల్స్ చూస్తే ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నరసరావుపేట జేఎన్టీయూ కాలేజీలో వనమహోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొక్కలు నాటనున్నారు. తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. నరసరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంల హోదాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. వేరువేరుగా 2 హెలికాప్టర్లలో జేఎన్టీయూకు చేరుకోనున్నారు ఇద్దరు నేతలు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముందుగా మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. రైట్, ఇక ఈరోజు పల్నాడు జిల్లా జేఎన్టీయూ కళాశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే మరి కాకాని జేఎన్టీయూ కాలేజీలో ఈ రోజు నేడు సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. వనమహోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తొలిసారిగా పల్నాడు జిల్లాకి రానున్నటువంటి నేపథ్యంలో అటు పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గట్టి భద్రత అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 600 మంది సిబ్బందితో కూడా పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఏదైతే మరి ప్రస్తుతం రాత్రి నుంచి తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. అయితే అధికారికంగా పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు సంబంధించినటువంటి సభకు సంబంధించి అధికారుల నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి సూచనలు అయితే రానటువంటి నేపథ్యంలో రానున్నటువంటి మరి కాసేపట్లో కూడా దీనిపైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ గాని, అటు ఎస్పీ గాని. ఏదైతే మరి జేఎన్టీయూ కాకానీలో జరిగేటువంటి ఆ సభకి కేవలం లిమిటెడ్ గా 5,000 మందినే హాజరు కావాలని ఇప్పటికే అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో అటు విఐపి పాసులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులకు, టీడీపీ నాయకులకి సర్వ్ చేశారు. అయితే నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లని పర్యటిస్తున్నారు. ఏదైతే మరి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఏర్పాట్లని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వనమహోత్సవ కార్యక్రమం నేడు పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా పేరచర్లో ప్రోగ్రాం ఉన్నది. ఏదైతే మరి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పేరచర్లో కూడా వనమహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని కాకాని రానున్నటువంటి నేపథ్యంలో కూడా మరి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు పేరేచర్ల ప్రోగ్రాం తర్వాత అనంతరం కాకాని జేఎన్టీయూలో ముగించుకొని నేరుగా మరి పిఠాపురం వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ షెడ్యూల్ బిజీగా ఉంది. అదేవిధంగా వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయి ఇప్పుడు జేఎన్టీయూ మైదానంలో కూడా, జేఎన్టీయూ కాలేజ్ సంబంధించినటువంటి మైదానంలో కూడా వర్షపాతం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. అక్కడ అటు నేల కొంచెం ఇబ్బందికరమైన నేల కాబట్టి ఖచ్చితంగా మరి ప్రజలు కానీ, అటు వెహికల్స్ కూడా దిగబడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హెలికాప్టర్ కూడా మరి అనుమతులు వస్తాయా లేదో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా మరి కాసేపట్లో దీనిపైన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు కూడా జేఎన్టీయూ సభ దగ్గరికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి వర్షం ఇప్పటికీ ఎడతెరిపి లేని వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ రోజు సీఎం చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం ఏ విధంగా కొనసాగుతుందో మరి కాసేపట్లో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్.